అందరికీ ప్రైజ్ లార్డ్. వీడియో చూస్తున్న మీ అందరినీ కూడా ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక. అందరు కూడా బాగున్నారా? మరొకసారి ఇటు రీతిగా ఈ వీడియోలో మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను మరలా మనం ధ్యానం చేసుకుందాము. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. ఎవరు ఏ విషయాలతో అయితే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి వారి అవసరతలు తీర్చండి. ఇదిగో తండ్రి, ఎవరైతే ప్రభువా వైద్యం నిమిత్తము వైద్యుల చుట్టూ తిరుగుతున్నారో వారందరినీ కూడా మీరు స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. కోర్టు సమస్యలతో సతమతమవుతూ లాయర్స్ చుట్టూ తిరుగుతున్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, న్యాయం చేయండి. ఈ వీడియో చూస్తూ నాతో కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, సంఘానికి చెప్తున్న మాట ఏమిటి అంటే, క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి పునాది రాయి, మూలరాయి. ప్రతి ఇంటిని కూడా నిర్మించినప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక మూలరాయి అనేది ఉంటుంది. అలాంటి మూలరాయి మీద, క్రీస్తు అను మూలరాయి మీద మన క్రైస్తవ జీవితం అనేది కట్టబడి ఉంది. ఇక్కడ మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తే మూలరాయి. అయితే అపోస్తులు ప్రవక్తలు ఏదైతే పునాది వేశారో ఆ పునాది మీద ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా కట్టబడి ఉన్నది. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. దేవాలయం అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భౌతికమైన దేవాలయం కాదు, కానీ ప్రతి దేవాలయం అనగా ప్రతి మనిషి యొక్క హృదయము, ప్రతి మానవుని యొక్క హృదయము దేవుని చేత ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధముగా ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన ఆలయముగా అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రతి ప్రభువునందు దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనము కూడా దేవుని చేత కట్టబడుచున్నాము. ఎందుకంటే దేవునికి ఆత్మ మూలముగా నివాస స్థలముగా మనం ఉండుటకు. దేవుడు తలుచుకుంటే ఆయన ఈ లోకంలో దేన్నైనా ఆయన తన నివాసముగా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆయన దేనిని కోరుకోలేదు. ఆయన కేవలము దేనిని కోరుకున్నాడంటే నరుని యొక్క హృదయం. ఆ హృదయం ఎలా ఉంటుంది అంటే, ఇర్మియా గ్రంథంలో అంటాడు 17వ అధ్యాయంలో, అది ఘోరమైన వ్యాధి గలది. అటువంటి ఘోరమైన వ్యాధి గలదాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకో చోట ఉంటుంది, అతడు హృదయంలో నుండి దుర్యాలోచనలు, వ్యభిచారపు తలంపులు, చెడు ఆలోచనలు, దొంగతనపు తలంపులు, ఇవన్నీ కూడా హృదయంలో నుండి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. అయితే అటువంటి హృదయాన్ని దేవుడు దేవాలయముగా మలుచుకోవాలని ఒక స్థిరమైన పునాదిగా ఆయన మనలను కడుతున్నాడు. ఆ పునాది ఎక్కడ వేస్తున్నాడంటే, ఒక బలమైన పునాదిగా ఒక మంచి ప్రదేశంలో వేస్తున్నాడు. మన పునాది, మనము ఒకవేళ పెంటలో ఉంటే పెంటలో మన పునాది వేస్తామా? వెయ్యం.
ఎందుకంటే మన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలని మనం ఆశపడతామంటే ఒక శుభ్రమైన ప్రదేశంలో మనం కట్టుకోవాలని ఆశపడతాం. కానీ దేవుడు అలా కాదు. నీలాంటి పెంట హృదయాన్ని, నాలాంటి పెంట హృదయాన్ని ఆయన కోరుకొని మన హృదయంలో ఉన్న చెడును తీసివేసి మనల్ని పరిశుద్ధపరచడం కోసము ఆయన మనలను నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు. నీ హృదయంలో ఆయన నివాసం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా అంటున్నాడు, ఇదిగో ఆయన ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండటకు మీరు కట్టబడుచున్నారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ అంటాడు, 2వ అధ్యాయము 6వ వచనం, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరిపారై ఇంటి వలె కట్టబడుచు. మీరందరూ కూడా ఒక ఇంటి వలె దేవునికి మనం కట్టబడాలి. దేవునికి ఒక గృహంలో మనం కట్టబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, బండ మీద కట్టబడిన ఇల్లు తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా, అది ఎట్టి స్థితిలో ఉన్నా అది కదల్చబడదు. ఎందుకంటే అది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. అయితే ఇదిగో మట్టిది కట్టబడిన ఇల్లు, అది వానలు వచ్చాయంట, వరదలు వచ్చాయంట, అది మట్టితో కట్టుకుపోయింది. కాబట్టి ఈ రోజున బండ మీద కట్టబడిన గృహంలాగా మనం స్థిరముగా ఉంటే, ఆయన కొరకు స్థిరముగా మనం నిలవబడితే ఆయన మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు, ఆయన మనం దీవించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎట్టి రీతిగా కట్టబడుతున్నావు, నీ విశ్వాస జీవితం ఎట్టి రీతిగా కట్టబడుతుంది అనేది నువ్వు ఆలోచించుకుని దేవుని కొరకు నమ్మకంగా ఒక బండ మీద నీ గృహాన్ని కట్టుకుంటావా? చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా హృదయం అనే ఇదిగో తండ్రి గదిలో మీరు నివసించాలని మీరు ఆశపడుతున్నారు. అయితే ఆ హృదయంలో పాపపు ఆలోచనలు, దుర్యాలోచనలు ఉంటే వాటిలో నువ్వు నివసించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడవు కనుక ప్రభువా, మా హృదయంలో ఒకవేళ నీకు అసహ్యమైనవి ఏమైనా ఉంటే వాటిని తీసివేయండి. మమ్మల్ని పరిశుద్ధపరిచి మా హృదయంలోనికి రండి. ఇదిగో పవిత్రపరచబడినటువంటి హృదయము మాకు దయచేయండి. ఇదిగో రాతి గుండెను మా నుంచి తీసివేసి మాంసపు గుండెను మాకు దయచేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ.